వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం రసాభాసగా కొనసాగుతోంది. సీనియర్ నేత కె కేశవరావు అడ్డగోలు పదజాలంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది ప్రభుత్వ కమిటీ కాదని కేకే చెప్పడంతో జర్నలిస్టులు, ఉద్యమకారులు మమ్మల్నెందుకు పిలిచారని నిలదీశారు. దీంతో కేకే ఒక్కసారిగా వాళ్ళందరినీ గెటౌట్ అన్నారు. కేకే వ్యాఖ్యలపై ఉద్యమకారులు, జర్నలిస్టులు మండిపడ్డారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. సమావేశంలో కొంతసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటైన కమిటీ ప్రభుత్వ కమిటీ కాదని దాని చైర్మన్ కె కేశవరావు నోరు జారారు. ప్రభుత్వ కమిటీ కాకపోతే తమను పిలిచి చర్చలు ఎందుకు చేస్తున్నట్లని జర్నలిస్టుల నుంచి ఎదురైన ప్రశ్నకు కంగుతిన్న ఆయన నీళ్లు నమిలారు. బదులిచ్చేందుకు సరైన సమాధానం లేక అసహనానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోతూ మరో మాట తూలుతూ కమిటీపై అభ్యంతరం ఉన్నవాళ్లు గెటౌట్ అని అనేశారు. దీంతో అమరవీరుల స్మారక దీపం కేంద్రంగా సాగుతున్న ఈ సమావేశం కాసేపు రసాభాసగా మారింది. ఉద్యమకారులు కేకేపై భగ్గుమన్నారు. కేకే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం కాలయాపన కమిటీ అని ఆరోపించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన ఎమ్మెల్సీ కోదండరాం కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి సద్దుమణగలేదు. మళ్లీ కేశవరావే కలగజేసుకుని తన మాటల ఆంతర్యం ఇది అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమది ప్రభుత్వ కమిటీ కాదంటే దానర్థం మంత్రివర్గ ఉపసంఘం కాదని వివరించారు. తప్పుపై మరో తప్పు, ఆపై ఇంకో తప్పు అన్నట్లు సీనియర్ నేత కేకే ఈసారి ఏకంగా ముద్దపప్పులో కాలేశారు. కేబినెట్లో సబ్ కమిటీలో అందరూ మంత్రులే ఉంటారన్న సంగతిని మరిచి అడ్డంగా బుక్కయ్యారు. అనూహ్యమైన ఆయన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. సమావేశానికి వచ్చిన జర్నలిస్టులు, డాక్టర్లు, న్యాయవాదులు కేశవరావు మాటలపై మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంగా కేసీఆర్ నిర్మించిన అమరజ్యోతి కేంద్రంగానే కమిటీ సమావేశం జరగడం గమనార్హం. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల గుర్తింపు కోసం కమిటీ సాగింది.